కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. ఇప్పటికే నందీనగర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. సిట్ బృందంలో ఐపీఎస్ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి, ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. కేసీఆర్ ఇంట్లోని 2వ అంతస్తులో విచారణ జరగనుంది. లాయర్లను ఎవరినీ లోపలికి అనుమతించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నైతే సిట్ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించనుంది. ఇక కేసీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కేసీఆర్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమతా, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ను సిట్ బృందం విచారణ ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జాయింట్ సిపి విజయ్ కుమార్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి, అదేవిధంగా డీసీపీ నారాయణ రెడ్డితో పాటుగాను మరికొంతమంది సంబంధించినటువంటి బృందం కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇక విచారణకు సంబంధించి సరిగ్గా 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఎందుకంటే సిట్ నోటీసుల ప్రకారం 160 సిఆర్పిసి సంబంధించినటువంటి జారీ చేసినటువంటి క్రమంలో కూడా విచారణను కూడా ఇటు బంజారా హిల్స్లోని నందినగర్లోనే ఆయన ఇంట్లోనే 3 గంటలకు విచారణ చేస్తామని ఇప్పటికే నోటీసులో పేర్కొంది. కాబట్టి ఆ ఆదేశాల మేరకు కూడా సిట్కు సంబంధించి ఇప్పటికే విచారణకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను, అదేవిధంగా వీడియోగ్రాఫ్ చేసేందుకు గాను కూడా మొత్తానికి ఒక వీడియోకి సంబంధించినటువంటి ఇన్ కెమెరాను కూడా తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక విచారణకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా బాధితులు ఇచ్చినటువంటి రిపోర్టు, అదేవిధంగా సిట్ సేకరించినటువంటి అంశాల ఆధారంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో స్టెప్ బై స్టెప్ సంబంధించినటువంటి వ్యవహారాలను ప్రశ్నించనుంది తెలుస్తూ ఉంది. ఇక కేసీఆర్ వాటన్నిటికి కూడా ఎలా ఆన్సర్ చేస్తారు, ఎలాంటి జవాబిస్తారు, మరి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ టీంకు నేతృత్వం వహిస్తున్నటువంటి ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఎవరిచ్చారు, దాని ప్రకారంగా డీసీపీ రాధాకిషన్ రావుతో పాటుగాను ఇతర సంబంధించినటువంటి బృందం ఎవరెవరికి ఏ బాధ్యతలు చేపట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ట్యాపింగ్ అంతా కూడా ఎవరికి చేరవేశారు అనే వ్యవహారాలను ప్రధానంగా దృష్టి సారించనుంది. ఇక రాజకీయపరమైనటువంటి వ్యవహారాలను చూసినట్టయితే ప్రధానంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలైనటువంటి, అంటే అప్పుడు కాంగ్రెస్ పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయన బంధువులతో పాటుగాను అప్పుడు రాజకీయ సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కదిద్దుతున్న ఆయన అనుచరగణం పైన ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా వరకు ప్రతి అంశాన్ని కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేయడంలో ట్యాపింగ్ టీం పాల్పడ్డది అనేది ఆరోపణలు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా చాలా వరకు వ్యాపారవేత్తలను బెదిరించడం, దాంతోపాటు అప్పుడు రాజకీయ అవసరాల కోసం కూడా ఎలక్ట్రోల్ సంబంధించినటువంటి బాండ్లను పార్టీకి రాయించడము, దాంతోపాటుగాను ఇక ఇతరకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలను బెదిరించి వారి దగ్గర పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను లాక్కోనే వ్యవహారంలో కూడా ఇటు ట్యాపింగ్ టీం పాల్పడ్డదనేది కూడా మరో ఆరోపణ ఉంది. ఇక దాంతోపాటు ఇక ఇండస్ట్రీకి, అంటే ఫిలిం ఇండస్ట్రీకి చూసినట్టయితే ఫిలింలో సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి సినిమాకు సంబంధించినటువంటి స్టార్స్ వాళ్ళకు ఫోన్ ట్యాప్ చేశారు. ఆ అంశాలపైన కూడా ప్రధానంగా ఆరోపణలు రావడం జరిగింది. ఇలా ప్రతి అంశానికి సంబంధించినటువంటి విషయాలలో చూసినట్టయితే కూడా 2022లో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా వచ్చింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలోకి వాళ్ళు జంప్ అవుతున్నారనే వ్యవహారాన్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రధానంగా ట్యాప్ చేపించి ఆ అంశాలను కూడా బహిర్గతపరిచారు. కాబట్టి దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా కేసీఆర్ ముందు నుంచి ఆ ఎవిడెన్స్లను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ప్రతి అంశాన్ని కూడా ఇటు క్వశ్చన్ చేసి ఆ తర్వాత కేసీఆర్ ఇచ్చే వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు. మొత్తం ఇలా ప్రాతిపదికగా మరి సిట్ 3 గంటలకు విచారణ ప్రారంభించి మొత్తం ఎవిడెన్స్లు అన్నింటిని కూడా ప్రొజెక్షన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి లీగల్ సంబంధించినటువంటి టీం కూడా ఉంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఎవిడెన్స్ అన్నింటిని కూడా ప్రూవ్ చేసేందుకు గాను కేసీఆర్ ముందు మరి పెట్టి వాటిని ప్రశ్నిస్తారు. మరి కేసీఆర్ వాటి అన్నిటికీ కూడా ఎలా జవాబిస్తారు, ఎలాంటి జవాబులు దాటవేస్తారు? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి మొత్తం ట్యాపింగ్ టీం పాల్పడ్డది మరి పోలీసులైనా లేకుంటే అప్పుడున్నటువంటి అధికార యంత్రాంగంలో కీ రోల్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్సా, అప్పుడు ఉన్నటువంటి డీజీపీయా, మరి వీరందరికీ ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. అయితే
డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినట్టయితే ప్రధానంగా అందరూ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, డీసీపీగా కొనసాగినటువంటి రాధాకిషన్ రావు, తిరుపతి అన్నతో పాటుగా ప్రణీత్, ఈ ట్యాపింగ్ టీం నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి పెద్ద ఆయన చెప్పినట్టు ప్రకారమే తాము నడుచుకున్నాము. ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను తామంతా నిర్వర్తించినట్లుగాను వాళ్ళు కన్ఫెషన్ సంబంధించినటువంటి రిపోర్టులో ప్రధానంగా పేర్కోవడం జరిగింది. ఈ అంశాలన్నింటిని కూడా ప్రొజెక్షన్ చేస్తారు, వాటిని ఎస్టాబ్లిష్మెంట్ చేసి మొత్తం ఈ వీడియోగ్రఫీ ద్వారా కూడా కేసీఆర్ను ఆయన ఇచ్చే స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారనేది సమాచారం ఉంది. ఇక సిట్కి సంబంధించిన వ్యవహారాలు చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి జాయింట్ సిపి విజయ్ కుమార్ చాలా వరకు 2 ఏళ్ల కాలంలో ఏదైతే పంజాగుట్టలో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అంతా కూడా ప్రత్యేక సంబంధించినటువంటి దర్యాప్తు బృందానికి ఆయనే మొదట చాలా వరకు లీడ్ చేయడం జరిగింది. ఇక విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా ఇప్పుడు విచారణ కూడా ప్రారంభంగా అవుతుంది. ఇక జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరి ఐఓగా ఉన్నారు, నారాయణ రెడ్డి మహేశ్వరం జోన్ సంబంధించినటువంటి డీసీపీగా కొనసాగుతున్నారు, రితిరాజ్ మాదాపూర్ డీసీపీగా ఆమె కూడా లీగల్ సంబంధించినటువంటి ఎక్స్పర్టైజేషన్ ఉంది. కాబట్టి వీరందరి టీంకు మొత్తం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. కాబట్టి మొత్తం చాలా వరకు కేసీఆర్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 నుంచి మొదలుకుంటే 2023 వరకు జరిగినటువంటి స్టెప్ బై స్టెప్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి ఆరోపణలన్నిటికీ కూడా ఆయన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొత్తం ఫోన్ ట్యాపింగ్ అనేదే చాలా వరకు చట్ట ప్రకారంగా చూసినట్టయితే చట్ట విరుద్ధం. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే టెర్రరిస్టులో లేకుంటే నక్సలైట్లో ఇతర అన్లాఫుల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొనసాగుతాయో వారిపైనటే ప్రధానంగా ఎస్ఐబి నిఘా పెడుతుంది. కానీ రాజకీయ అవసరాల కోసము, పరిపాలన సౌలభ్యం కోసము మొత్తం ఇతర రాజకీయ పక్షాలను విపక్షాలను ఇరుకున పెట్టేలాగా మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా వరకు సౌకర్యంగా చేసినటువంటి ఈ వ్యవహారం పైన కూడా చాలా వరకు ఇది చట్ట విరుద్ధం. కాబట్టి ఈ వ్యవహారంలో ఎవరికి సంబంధించినట్టు ఎవరెవరి పాత్ర ఎంతో ఉంది, ఎవరికి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చాయి, ఈ ట్యాపింగ్ టీం అనేది కూడా చట్ట విరుద్ధంగా ఎలాంటి వైలేషన్ చేశారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలపైన కేసీఆర్ను ప్రశ్నించనుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయనుంది. ఇక మరి కేసీఆర్ ఇచ్చేటువంటి వాంగ్మూలం ప్రకారంగా కూడా ప్రశ్నల పరంపర కొనసాగనుంది. అంతేకాకుండా గత 10 రోజుల పరిధిలో చూసినట్టయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు ఉన్నటువంటి అంటే మాజీ మంత్రులుగా కొనసాగినటువంటి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్తో పాటుగాను ఎంపీగా కొనసాగినటువంటి సంతోష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా వరకు కీలకం కానున్నది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఓ ఛానల్కి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి శ్రవణ్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా చాలా వరకు వివిధ జిల్లాల్లో వార్ రూమ్లను ఏర్పాటు చేసి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు విపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి నేరుగా మళ్ళీ అదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ నిందితులంతా భాగస్థులయ్యారు. దీనికి ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరికి సంబంధించినటువంటి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మొత్తం ఈ వైలేషన్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే చట్ట ప్రకారంగా కూడా చాలా వరకు ఇందులో చాలా కేసులను కూడా కేసులను కూడా కట్టడం జరిగింది. దాంతోపాటు ఇండియన్ టెలిగ్రాఫీ యాక్ట్తో పాటుగాను మొత్తం నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి వైలేషన్ల కింద పలు సెక్షన్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని ప్రూవ్ చేసేందుకు గాను ఇప్పటికే సిట్టు బృందం చాలా వరకు ఎంక్వైరీ మొదలుపెట్టింది. మొదటి ఛార్జ్ షీట్లో చూసినట్టయితే చాలా వరకు ఎవిడెన్స్ సంపాదించింది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఆధారాలను ఎవిడెన్స్లను అన్నిటిని కూడా చాలా వరకు ధ్వంసం చేసేటువంటి పనిని ప్రణీత్ రావు చేపట్టారు. ఆ ధ్వంసం అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చినటువంటి క్రమంలోనే ఈ ట్యాపింగ్ అంతా కూడా బయటపడుతుందనే కారణంతో కూడా ముందస్తుగానే అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ఎవిడెన్స్లను అన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియను ఇటు ప్రణీత్ రావు చేపట్టాడు. కాబట్టి మరి ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలను సాక్ష్యాలను అన్నిటిని కూడా చెరిపివేసేటువంటి ప్రక్రియను మరి ప్రణీత్ రావు చేపట్టారు అదే అనే అంశాలను కూడా ప్రధానంగా ఇప్పుడు సిట్ బృందం చర్చించే అవకాశం ఉంది. మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ తంతుకు సంబంధించిన వ్యవహారంలో మరి కేసీఆర్కు సంబంధించినటువంటి రోల్ ఏమిటిది, ఆయన ఆదేశాల మేరకు అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేసింది, డీజీపీ ఎలా ఆదేశాలు ఇచ్చారు, మరి దీనిలో ప్రధానంగా ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు అదేవిధంగా రాధాకిషన్ రావు చూసినట్టయితే వాళ్ళు
పదవి ముగిసినా కూడా వాళ్లకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేటువంటి అధికారం ఎవరిచ్చారు? వాళ్ళే ఇద్దరు కూడా, రాధాకిషన్ రావు అదేవిధంగా ఎస్ఐబి కొనసాగినటువంటి ప్రభాకర్ రావు, ఇద్దరికి పదవికి సంబంధించినటువంటి పొడిగింపు ఎందుకు ఇచ్చారు? రాజకీయ అవసరాల మేరకు మొత్తానికి స్వలాభం కోసం మాత్రమే ఈ ట్యాపింగ్ టీంని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందనే ప్రధానమైనటువంటి ఆరోపణలను ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను సిట్ బృందం మొత్తానికి చీఫ్గా ఉన్నటువంటి ఇప్పుడు జాయింట్ సిపి అయినటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో వెంకటగిరితో పాటుగానే ఇతర సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్ టీం అంతా కూడా వీడియోగ్రఫీ ద్వారానే కేసీఆర్ను విచారణ కొనసాగిస్తున్నారనే సమాచారంతో ఫర్దర్ సంబంధించినటువంటి అప్డేట్ మీకు అందిస్తాను. మమతా.